అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటే అదేవిధంగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మారుస్తూ జీవో ఇవ్వాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు అందరూ కూడా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన దిగారు. ప్రస్తుతం చాలా ఇక్కడ అంగన్వాడీలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు అంగన్వాడీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మీ సమస్య, ఏంటి, ఏం కోరుకుంటున్నారు? మా సమస్యలండి, మినీ సెంటర్లో చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు నాటి పిల్లలు చూసుకోవడం ఏంటి, ఫుడ్ వండి పెట్టడం ఏంటి, అలాగే పెన్షన్ డ్యూటీలు ఏంటి, బిఎల్ఓ డ్యూటీలు ఏంటి, ఇలాగ అనేకమైనవి. అంటే మెయిన్ సెంటర్లతో సమానంగా మినీ వర్కర్లు కూడా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి రెస్ట్ అంటూ లేదు. ఎందుకంటే వేసవి సెలవులు కూడా లేవు. ఎవరికన్నా కష్టం వచ్చిందన్నా కనీసం సూపర్వైజర్లు కానీ సీడీపీఓలు కానీ సెలవు ఇచ్చే భాగ్యం కూడా లేదు. ఎప్పుడన్నా సెలవు అడిగితే కనుక ఆ సెంటర్లో వేరే అమ్మాయిని పెట్టి మీరు సెలవు తీసుకున్నారని అడుగుతున్నారు. అదేవిధంగా మినీ వర్కర్లు కష్టపడుతూ అంటే పొద్దుటే రాగానే పిల్లల్ని పిలుచుకొచ్చి వంట చేసి అన్నీ ఇస్తున్నా కానీ, అంతవరకు చేస్తున్నా కానీ కనీసం వాళ్ళ జీతాలు మాత్రం 7,000 మాత్రమే ఇస్తున్నారు. హెల్పర్కి వచ్చే జీతాలు మాత్రమే ఇస్తున్నారు. వర్కర్కి వచ్చే జీతం కూడా ఇవ్వడం లేదు. వాళ్ళ ఏంటంటే ఆర్థికంగా అలాగే బలహీన పడిపోతున్నారు. మళ్ళా వాళ్ళ శారీరకంగా ఏదైనా బలహీనత వచ్చినా కూడా ఎటువంటి సెలవులు కూడా ఇవ్వడం లేదు. అందుకని మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని, మినీ వర్కర్లకు ఎక్కడైనా ఖాళీ పోస్టులు ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడైనా టీచర్ ఖాళీ అయితే కనుక అక్కడ మినీ వర్కర్లకి ప్రమోషన్ ఇవ్వాలని తీసుకెళ్ళామండి సార్. తీసుకెళ్తే ప్రభుత్వం చేయాలమ్మా, మా చేతిలో ఏముంది, మీరు ప్రభుత్వంతో పోరాడుకోండి, మీ యూనియన్ తోడుగాని అని చెప్పారు తప్ప మేము మాత్రం అధికారులు ఎటువంటి స్పందన మాత్రం తీసుకురావట్లేదండి. ఈ రోజు కూడా మేము ఇక్కడికి వచ్చాము, టెంట్లో కూర్చున్నామంటే జీతం నష్టంతో ఇక్కడికి వచ్చామండి. ఎందుకంటే ఎవరు కూడా సెలవు ఇవ్వడానికి కూడా మినీ వర్కర్లకి ఏ అధికారి ఒప్పుకోవడం లేదండి. అలాగే ఏ అధికారి కలెక్టర్ గారితో సహా మినీ వర్కర్లు కూడా పెన్షన్లు పంచాలి. కొంతమందికి మినీ వర్కర్లు కూడా పెన్షన్లు ఇచ్చారండి. అలాగే మెయిన్ వర్కర్లు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. మేము పెన్షన్లు ఇచ్చుకుంటూ కూర్చుంటాం. అలాగే బిఎల్ఓ డ్యూటీలు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల అంగన్వాడీ టీచర్స్కి వచ్చే ప్రీ స్కూల్ పిల్లలు తగ్గిపోతున్నారండి. మరి ప్రీ స్కూల్ బలోపేతం చేయండి, ప్రీ స్కూల్ పిల్లలు తగ్గకూడదు అంటున్నారు. మేము ఇలాగ బయటకు వచ్చి ఇలాగా సోషల్ వర్క్ అని ఆ వర్క్ ఈ వర్క్ చేస్తుంటే ఇక్కడ పిల్లలు మాత్రం మీరు ఫోటోలు తీసుకోవడం, ఈ వర్కులు చేయడమే తప్ప మా పిల్లలకు మీరు ఏం చెప్తున్నారని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అంగన్వాడీకి పంపించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు అంగన్వాడీ టీచర్స్కి ఎవరైనా ఏ ఇతర పనులు కూడా పెట్టుకోకుండా కేవలం మా ప్రీ స్కూలు, మా అంగన్వాడీ సెంటర్ వరకే పరిమితం చేయాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నామండి. ఇది మొత్తంగా అంగన్వాడీలు అంతా కూడా చెప్తున్నారు. ఏవైతే తమకి అప్పచెప్పిన పనితో పాటు ఇతర పనులు కూడా అప్పచెప్తున్నారు, అదంతా కూడా తమకి పని భారం అవుతుంది. అదేవిధంగా ఇచ్చే జీతాలు కూడా తక్కువ ఉంటున్నాయి. అది మరోవైపు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్ అంటేతో మన టీవీ ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.